మనిషి ప్రపంచంలోని ప్రతి రహస్యాన్ని ఛేదించే సాహసం చేస్తుంటాడు. మిస్టరీలను ఛేదించడంలో మనిషికి దొరికే ఆనందమే వేరు. ఇక కొందరు సాహసాలు చేయడానికే బతుకుతుంటారు. పర్యాటకులు ప్రపంచాన్ని చుట్టేయడమే జీవిత ధ్యేయంగా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగేస్తుంటారు. ఇక కొందరు మాత్రం ఈ భూమి మీద ఉన్న ప్రత్యేక ప్రదేశాలను చూడ్డానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగేసినా పర్లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3 చోట్లకు మాత్రం అడుగు పెడితే సాహసం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. చేశారంటే అక్కడి నుంచి అక్కడికే పైకి పోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇప్పుడు చెప్పుకోబోయే 3 ప్రదేశాల్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు తిరిగి వెనక్కి రాలేదు. ఈ 3 ప్రదేశాల్లో ప్రకృతి రహస్యాలు దాక్కుని ఉంటే, మరోవైపు అక్కడి ప్రభుత్వాలు కూడా మనిషి కనిపిస్తే కాల్ చేసే ఆర్డర్స్ పాస్ చేశాయి. దీంతో ఆ ప్రదేశాలు కాలు మోపితే పిట్టను కాల్చినట్లు కాల్చేస్తారు. ఇంతకీ ఆ 3 ప్రదేశాలేంటి? అంత డేంజర్గా అక్కడేముంది? లెట్స్ వాచ్. ప్రపంచంలో ఎవరూ అడుగు పెట్టకూడదని అనుమతి లేని కొన్ని ప్రదేశాలున్నాయి. ఇక అందులో 3 మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టకూడదు. కాదని పెట్టారో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయితే వాటిలో ఒకటి మన భారతదేశంలోనే ఉండడం విశేషం. పొరపాటున అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అందులో మొదటిది అమెరికా ఏరియా 51 అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రదేశాల్లో ఒకటి. దీన్ని సైనిక స్థావరమని చెబుతున్నప్పటికీ ఇక్కడ గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ సంచరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అమెరికా ప్రభుత్వం ఏలియన్స్తో రహస్య ప్రయోగాలు చేస్తోందని, అక్కడ చాలాసార్లు ఎగిరే పల్లాలు కనిపించాయని స్థానికులు చెబుతుండడంతో ఈ వార్త ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. కానీ అమెరికా ఈ వాదనలను ఖండిస్తోంది. ఇది అత్యంత భద్రత కలిగిన వైమానిక స్థావరం కాబట్టి సామాన్యులకు ఇక్కడికి ప్రవేశం లేదని చెబుతోంది. ఇక పర్మిషన్ లేకుండా వెళ్తే కాల్చివేసే అధికారం అక్కడి గార్డులకు ఉంది. అయితే యుఎస్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రహస్యాలను దాచిపెడుతోందన్న వాదన ఉంది. అమెరికా ప్రభుత్వం అంతరిక్ష గ్రహాంతర వాసులతో పరీక్షలు నిర్వహిస్తోందనే కుట్రలో భాగంగా అత్యంత రహస్య సైనిక స్థావరాన్ని నడిపిస్తోందని ప్రచారం కొనసాగుతోంది. ఏది ఏమైనా ఈ ప్రదేశం చాలా ఉత్సుకతను నింపుతున్నప్పటికీ ఇక్కడ అడుగు పెడితే మాత్రం తిరిగి రారనేది కన్ఫర్మ్. ఇక రెండో ప్రదేశం బ్రెజిల్లోని స్నేకా ఐలాండ్. ఈ దీవి పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. దీని అసలు పేరు ఇల్హాడా క్విమాడా గ్రాండే. ఇక్కడ అడుగుకో పాము కనిపిస్తోంది. స్నేక్ ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ యొక్క ఆగ్నేయ తీరంలో సావో పాలో నుండి దాదాపు 90 మైళ్ళ దూరంలో ఉంది. ఇది కేవలం 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతి మారుమూల ప్రాంతం. ఇది విషపూరిత పాముల ఆవాసం కారణంగా భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ పాములు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. వీటి విషం ఒక్క చుక్క తగిలినా మనిషి మాంసం కరిగిపోయి చనిపోతారు. ఈ ప్రమాదం కారణంగా బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. కేవలం కొందరు స్మగ్లర్లు మాత్రమే పాము విషం కోసం దొంగతనంగా ఇక్కడికి వెళ్తుంటారు. శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు పరిశోధన కోసం కఠినమైన పర్యవేక్షణలో సందర్శిస్తారు. ఇక సాధారణ జనం మాత్రం అడుగు పెడితే పాము కాటుకు బలవ్వాల్సిందే. మూడోది మన దేశంలోనే ఉంది, నార్త్ సెంటినల్ ఐలాండ్. మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది ఒక భాగం. ఇక్కడ సెంటినాలిస్ అనే అత్యంత ప్రాచీన ఆదివాసీ తెగ నివసిస్తోంది. వీరు నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా వేల ఏళ్లుగా ఈ దీవిలోనే నివసిస్తున్నారు. ఎవరైనా వాళ్ళ దీవిలో అడుగు పెడితే వాళ్ళను శత్రువులుగా భావించి బాణాలతో దాడి చేస్తారు. 2018లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ అక్కడికి వెళ్ళగా ఆ తెగవారు అతన్ని చంపేశారు. దీంతో ఆ తెగను కాపాడడంతో పాటు తెగ దాడిలో మనుషులు ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి భారత ప్రభుత్వం చట్టాన్ని చేసింది. దాని ప్రకారం నార్త్ సెంటినల్ దీవికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లడం నేరం. వారి ప్రశాంతతకు భంగం కలగకూడదని ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. అయితే కరోనా సమయంలో ఈ తెగ గురించి ఆరా తీయడానికి వెళ్లిన హెలికాప్టర్ పైన ఈ తెగ బాణాలు వేయడంతో త్రుటిలో ప్రాణాలు మిగిలాయి. కాబట్టి ఇక్కడికి వెళ్లకుండా ఉండడమే బెటర్.
మొత్తానికి ఈ 3 ప్రదేశాల జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్. సాహసం పేరుతో ఈ ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రాణాల మీదకొస్తుంది.